పేద కుటుంబం నుంచి వచ్చి దేశ గర్వంగా మారిన మన మిస్సైల్ మ్యాన్ ఎవరో తెలుసా? 1931 తమిళనాడులో ఒక మత్స్యకారుడి కుమారుడిగా పేపర్లు అమ్ముతూ చదువు కొనసాగించారు. ఏరోనాటిక్స్ చదివి శాస్త్రవేత్తగా మారారు. ఆయనే మన అబ్దుల్ కలాం గారు. ఇస్రోలో భాగంగా SLV-3 రాకెట్ ప్రయోగంతో భారతదేశం మిస్సైల్ శక్తిగా ఎదిగింది. పోఖ్రాన్-2 అణు పరీక్షల ప్రధాన నేతగా ఉండి అగ్రగణ్యుడిగా నిలిచాడు. 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చేవారు. 2015లో షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMలో ఉపన్యాసం ఇవ్వాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఉపన్యాసం ఇవ్వడానికి ముందు రోజే ఆయన మరణించారు. 2015 జులై 27న ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కాని కలాం గారి కలలు, మాటలు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.